రామగుండం నియోజకవర్గం గోదావరి ఖనిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కీలకమని, అమరవీరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా సింగరేణి కార్మికులకు ఎన్టీపీసీ అల్లు పాస్ చేయించుకొని తెలంగాణను తీసుకొచ్చింది. దీనంతటికీ ముఖ్య కారణం ప్రధాన నాయకుడు కేసీఆర్ గారు మరియు అమరులైనటువంటి ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళందరూ. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరూ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, వీళ్ళందరినీ కలుపుకొని పోయింది కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఇలా స్వేచ్ఛ వాయులతో మనం అందరం కూడా ఈ తెలంగాణను అనుభవిస్తున్నాం. స్వతంత్రంగా మనం ఇక్కడ ఉండి తెలంగాణ అభివృద్ధి పడినటువంటి పుట్టిన నాయకులు ఆయన ఏమంటారు, కేసీఆర్ గారి చరిత్రను, చిహ్నాలను చెరిపేస్తామని అంటున్నారు. దీని గురించి ఒకసారి మన నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారి చిహ్నాలు చెరిపేయడం అంత సులభమా? కేసీఆర్ కట్టించినటువంటి సెక్రటేరియట్లను నువ్వు మీటింగ్లు పెడతావు, కేసీఆర్ కట్టించినటువంటి పోలీస్ మీకు శాతనైతే గా పనిచేయండి. కేసీఆర్ గారు 4 తిట్లు తిడితే మిమ్మల్ని ప్రజలు ఎవరు మెచ్చుకోరు. సునామీ లాగా ఇలా కేసీఆర్ గారికి ఉప్పెనలాగా సానుభూతి వెలువడుతుంది. ఇలా గ్రామాల్లో, పట్టణాల్లో రైతులను చూడండి, కార్మికులను చూడండి, నిరుద్యోగులను చూడండి, ప్రతి ఒక్క వర్గాల్ని మోసం చేసినటువంటి అపకీర్తి మీరు దక్కించుకున్నారు. ఇలా మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ